లూకా 10:30 ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కియున్నాడు. యెరూషలేము అంటే ఉన్నత స్థలము, యెరికో అంటే శాపగ్రస్తమైనది. యెహోషువ 6:26లో యెరికో పట్టణమును కట్టించ పూనుకొనివాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. మరి యెరూషలేము అంటే ఇజ్రాయేలీయులకు ఉన్నత స్థలము, యెరూషలేము అంటే సమాధానపురము, రొట్టెల ఇల్లు. మనకి కూడా యెరూషలేము అంటే సంఘము. సంఘము నుండి అపవాది నిన్ను బయటికి తేవాలని చూస్తాడు. ఎందుకంటే సంఘములో ఉన్నంతసేపు వాడు నిన్నేమి చేయలేడు, నిన్ను నాశనము చేయలేడు, నిన్ను ముట్టలేడు. కాబట్టి సంఘం నుంచి బయటికి తేవాలని చూస్తూ ఉంటాడు. ఒకవేళ నీవు త్రోవ తప్పిపోయావేమో, దేవుడు నీతో చెప్తున్నాడు. యెహెజ్కేలు 34:16 ప్రకారం తప్పిపోయిన దానిని నేను వెతికెదను, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చేదను, గాయపడిన దానిని గాయము కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరుస్తానని. సమరయుణ్ణి ఎలా అయితే వెతికి అతని గాయములు కట్టి పూటకూని వాళ్ళ ఇంట చేర్చి బలపరిచాడు, ఆ దేవుడు నిన్ను బలపరిచి నీ ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉండి సహాయం చేయబోతున్నాడు.